న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ కూరలు, ములక్కాడల కూర చేద్దాం. ఈ మునక్కాడల కూరలు రిచ్గా చేయొచ్చు. సింపుల్గా ఉరికే ఉల్లిపాయ టమాటా వేసి కప్పుకూర సాయంకాలం ఒక పావు గంట స్పెండ్ చేసి చేసేసుకోవచ్చు. సింపుల్ కూర చేద్దాం. అయితే జనరల్గా ఏంటంటే ఇవి హెవీగా చేసేటప్పుడు ఇందులో జీడిపప్పులు వేస్తారు చాలామంది. జీడిపప్పులు వేస్తే రిచ్గా అవుతుంది కూర. అయితే మనం జీడిపప్పులు వేయకుండా జీడిపప్పులు గ్రైండ్ చేసి వేసుకునే విధానం చూద్దాం. ఈజీ అండ్ సింపులేనండి, ఏమీ లేదు ఇందులో. ఇదే మసాలాలు కూడా ఏం వేయం. ములక్కాడ రుచి, ఉల్లిపాయ రుచి అంతే. కొంచెం మందపాటి ఏదైనా పెట్టుకుని తాపీగా ఉడికేలా పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు కుక్కర్లో కూడా చేస్తుంటారండి. ముదురు కాడైతే మరి కాడలు గట్టిగా ఉన్నాయనిపిస్తే కుక్కర్లో పెట్టేసి అదే అంటే ప్రెషర్ ప్యాన్లో చేసేసి కూర విజిల్ పెట్టి ఒక విజిల్ రానిస్తే ఒక్క కూ అనిపిస్తే చాలు. 2 సార్లు చేస్తే ముక్కలన్నీ మెత్తమెత్తగా తేగుడులాగా అయిపోతాయి. మనం విడిగా కూడా చేసుకోవచ్చు. కొంచెం లేత కాడలైతే విడిగా చేస్తే బాగుంటుంది. ఆయిల్ వేయండి కొంచెం, ఒక 2 స్పూన్లు. ఒక చిన్న స్పూను శనగపప్పు. ఇందులో ఇంకా మసాలా దినుసులు ఏం వేయట్లేదండి, జస్ట్ తాలింపులే. ఒక చిన్న స్పూను మినపప్పు, అలాగే ఓ చిన్న స్పూను ఆవాలు. పప్పులు వేయకపోయాక మన పచ్చిమిర్చి 4 సన్న చీలికలు చేసి వేయండి. ఆ తర్వాత కరివేపాకు శుభ్రంగా ఒకసారి కడిగేసి నలిపి వేస్తే వాసన బాగుంటుంది. ఓ చిటికెడ పసుపు, తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇవి మనం సన్న ముక్కలు చేయొచ్చు, లేకపోతే ఈ చాపర్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు చాపర్లో వేసేస్తే సన్నగా పొట్టులాగా వచ్చేస్తుంది. కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది, కానీ కూర బాగా కలిసిపోయి కనపడుతుంది. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాయిస్గా ఉన్నవాళ్ళు ఉల్లిపాయ వేగాక వేసుకోవచ్చండి. నేనేం వేయట్లేదు, అలాంటివి ఏం వేయను. ఇలా ఒట్టిగా చేసుకోవటమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం వేగాక ములక్కాడలు వేద్దామండి. మేము ఎక్కువగా చెక్కు తీసేసాము. తీస్తే తీసుకోవచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు, మన ఇష్టం, మన అలవాటుని బట్టి. ములక్కాడలు వేసేద్దాము. తర్వాత తరిగి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలు. అంటే ఇందులో చిన్న పులుపు కావాలి మనకి, ఈ ములక్కాడ అందులోకి ఉప్పు కారం వెళ్ళాలంటే. కానీ మళ్ళీ చింతపండు వేయక్కర్లేకుండా మనం టమాటాలతోటే, అంటే టమాటాలు కొంచెం ఎక్కువ ముక్కలు వేస్తే సరిపోతుంది. కూరకి రుచికి సరిపడా ఉప్పు చల్లేసి ఒకసారి కదిపి మూత పెట్టేద్దాము. అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉంటే కూర ఏమైనా అడుగంటుతుందా అని గమనిస్తూ ఉంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్లో ఉన్న తడి, టమాటాల్లో ఉన్న తడి ఉప్పుకి కొంచెం లూజ్ అవుతుంది. ములక్కాడలు నిదానంగా ఉడకటం మొదలెట్టాయి. ఎంత సిమ్లో వీలైతే అంత సిమ్లో పెట్టండి. మూత పెట్టి వదిలిపెట్టేసేయండి. మూత తీసి చూద్దాము. మళ్ళీగా తడంతా ఎగిరిపోయిందండి. ములక్కాడలు కనిపిస్తున్నాయి చూడండి, ఉడికిన బోళంగా. ఒకసారి నొక్కి చూద్దాం. ఇదిగో చక్కగా ఉడికిపోయింది చూడండి. ములక్కాడ ఎట్లా చొట్టబడతాం. సో తీసేసేయచ్చు. అయితే దీని ఫైనల్ టచ్, మనం ఇది సింపుల్ కూరలు అని చెప్పాం కదా, ఇందులో ఏ కాంప్లికేటెడ్ వ్యవహారాలు లేవు. ఏది ఉంటే అది వేస్తాం, ఏమి లేకపోతే మానివారేస్తాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తాను. నాకు కొంచెం ధనియాల వాసన నచ్చుతుందండి. మీ ఇష్టం, చాయిస్. లేదా కూర మసాలాలు ఇంట్లో మనకు గరం మసాలా ఉంటుంది, అలాంటిది వేసుకోవచ్చు. సరిపడా కారం వేద్దాము. ఒకసారి కదిపేసి కారంతో పాటు ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం, కారం కలిసేదాకా. ఈ లోపల ఏం చేద్దామంటే ఒక చిన్న స్పూను గసగసాలు, తర్వాత పుచ్చగింజలు లాంటివి ఉంటే అవి లేకపోతే మన జీడిపప్పులు, ఒక 1/2 డజన్ జీడిపప్పులు వేసి మిక్సీలో వేసేయండి. మన దగ్గర చిన్న బ్లెండర్లు ఉంటే అందులో వేసి చక్కగా చిన్న పేస్ట్ లాగా చేస్తే ఆ పేస్ట్ వేద్దాము. టేస్ట్ బాగుంటుంది. కూర బాగా చక్కగా దగ్గరగా వస్తుంది. అన్నంలోకి రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. ఇది మగ్గే లోపల మనం ఆ పని చేద్దాం. జీడిపప్పు, గసగసాలు గ్రైండ్ చేశానండి. కొంచెం నీళ్ళు పోసాను, అది పోసేద్దాం కూరలో. దీనివల్ల మీకు తీపి వస్తుంది అలా అనిపిస్తే కనుక మరి కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు పోద్దాం ఇందులో.
ఇందాకటికి ఇప్పటికి కూర టెక్స్చర్ మారిపోయింది చూడండి. ఇది ఇలా పప్పుల పొడులు ఏవైనా సరే పప్పులు చిన్నవి గ్రైండ్ చేసి వేస్తే బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి. రిచ్గా అవుతుంది, కూరలో ప్రోటీన్ పెరుగుతుంది, మనకి రుచి కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు పోసాం కదా, ఒక్క 4 నిమిషాల పాటు స్టవ్ మీద ఉండనివ్వండి దాన్ని దగ్గరగా అయ్యే లోపల. ఈ లోపల ఏం చేద్దామంటే మనం కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇది కూడా పుదీనా చాయిస్ ఉన్నవాళ్ళు పుదీనా వేసుకోవచ్చండి. జనరల్గా అందరు కొత్తిమీర వేస్తారు కదా కూరల్లో, పుదీనా కూడా వేసుకోవచ్చు. కూర అంతా పుదీనా వాసన వస్తుంది. కసూరి మేథి వేసుకోవచ్చు, అది కూడా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది ఒకవేళ మనకు నచ్చితే అనమాట. కూర అంతా బుడగలు వస్తుంది, ఇంకొక నిమిషం ఉంచితే సరిపోతుంది. కొత్తిమీర వేసేద్దాము. మొన్నెప్పుడు ఇంకో కూర చేసే రోజును కూడా చెప్పుకున్నాం. ఇవాళ రేపు కొత్తిమీరని పైవైపున డ్రెస్సింగ్కి వాడద్దు, దాన్ని కూడా ఈ వేడి సెగ మీద ఉంచటమే మంచిదట. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఆకుకూరలు పచ్చివి తినటం వల్ల అని చెప్తున్నారు. కూరతో పాటు దాన్ని ఆ వేడిలో ఉండనివ్వండి. ఏదైనా చిన్న పొన్న దానివల్ల రాగలిగే సూక్ష్మక్రిములు ఏమైనా ఉంటే వేడికి తగ్గిపోతాయి అవన్నీ. అయిపోయిందండి, చూడండి చక్కగా వచ్చింది కూర. ములక్కాడ కూర ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.